టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ లోనూ విజయపథంలో దూసుకుపోతోంది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ లో ఆడబోయే రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్ లో జరగనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు కీలకంగా మారింది. ఎందుకంటే భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను చేజార్చుకున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇరు జట్లు రెండో వన్డేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఇంగ్లాండ్ మధ్య 107 వన్డేలు జరగగా దీంట్లో భారత్ 58 విజయాలు సాధించగా ఇంగ్లాండ్ 44 విజయాలు సాధించింది. ఈ క్రమంలో రెండో వన్డే కీలకంగా నిలిచింది. ఇక టీమిండియా తుది జట్టు చూస్తే రెండో వన్డేకు భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి వస్తుండగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టులో ప్రాథమిక మార్పులు చేసే యోచనలో లేనట్లు సమాచారం. జైస్వాల్ చోటు దక్కించుకోకపోతే శుభ్మన్ గిల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయనున్నాడు. 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నారు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించనున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ గా కొనసాగుతుండగా పేస్ బౌలింగ్ లో మహ్మద్ షమి, హర్షిత్ రాణా బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. మొత్తంగా భారత్ తుది జట్టు ఇలా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.